సో మీరు అన్నట్టు మైత్రితో అలా జర్నీ కొనసాగింది కదా, ఎందుకు మరి మైత్రి వాళ్ళు పోటీగా మీకు పోటీగా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేయాలని వాళ్ళు ఎందుకు? పోటీ అని ఏముంటుందండి. ఇప్పుడు ఇక్కడ దిల్ రాజు ఒక బ్రాండు, దిల్ రాజు ఇన్ని సినిమాలు కొంటున్నాడు, రకరకాల డిస్కషన్స్ చేస్తారు. సో దిల్ రాజు అకౌంట్స్ సరిగ్గా చూపించట్లేదు అంటాడు ఒకడు. నేను అదేగా చెప్తున్నా, డిస్ట్రిబ్యూషన్లో నువ్వు అన్ని సక్సెస్లు ఇవ్వలేవు, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. మరి ఇంతమంది డిస్ట్రిబ్యూటర్లు నాతో పనిచేస్తున్నారు, ఎవరిని నేను ఎప్పుడు ఒక మాట అన్నాను, ఎందుకంటే డిస్ట్రిబ్యూటర్ కదా నాకు వాళ్ళ స్ట్రగుల్స్ తెలుసు. పైన కూర్చున్న వాళ్ళకి ఏముంటుంది, రాళ్ళు వేయటానికి ఇది అంటారు అది అంటారు, రకరకాల. ఇప్పుడు ఒక్కొక్క ఇంతమంది స్టార్ హీరోలు ఉన్నారు, ఈ స్టార్ హీరో సినిమా ఎక్స్ట్రాడినరీ రెవెన్యూ వచ్చిందనుకో, ఆ హీరోకి అంత వచ్చింది మాకెందుకు రావట్లేదు అంటారు. సినిమా బట్టి వస్తుంది. ఇప్పుడు నేను తీసిన కొన్ని అద్భుతమైన సినిమాలతో ఎక్స్ట్రాడినరీ నంబర్స్ వచ్చాయి. 2017లో ఫిదా ఎక్స్ట్రాడినరీ, ఎందుకంటే నైజాం బ్యాక్డ్రాప్లో వచ్చిన సినిమా నైజాం ఎరగొట్టేసింది. ఆ సినిమాకి అంత వచ్చి మా స్టార్ హీరోకి ఇంత రాలేదు అంటారు. సినిమా తెచ్చేరేవని వాళ్ళ సొంత సినిమాలకు డబ్బు ఎక్కువ వస్తుంది, బయట సినిమాలకు అంత నంబర్స్ రావు అని అంటారు. ఇట్లా రకరకాలుగా. సో ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరికి ఇక్కడ ఇట్స్ నో పర్మనెంట్ కదా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు, పెట్టుకున్నారు, వెల్కమ్. నాకు చాలా పని ఉంది కదా, ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ కాదు. ఎప్పుడు నేను ఎంజాయ్ చేస్తున్న నా వర్క్ యాజ్ అ ప్రొడక్షన్ హౌస్, యాజ్ అ ప్రొడ్యూసర్. ఇందాక నేను చెప్పాను కదా, డిస్ట్రిబ్యూషన్ అనేది లక్, సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు. ప్రొడక్షన్ అనేది నా చేతిలో ఉంటుంది, ఏం సినిమా తీస్తున్నా, ఎంతలో తీస్తున్నా, ఏం చేయాలని. డిస్ట్రిబ్యూషన్ అనేది వాళ్ళు తీసే సినిమా చేయాలి. సపోజ్ మీరు ప్రొడ్యూసర్ కాదు, ప్రొడ్యూసర్ అవ్వలేదు, డిస్ట్రిబ్యూటర్గా ఇంత లాంగ్ కెరీర్ ఉండేదా? ఇంపాసిబుల్. ఎందుకంటే ఒక ఇయర్ 2017కి లింక్ అయ్యి చెప్తాను. 2017 ఇన్ని సూపర్ హిట్లు కొట్టా, పక్కన డిస్ట్రిబ్యూషన్లో 2 డిజాస్టర్ సినిమాలు. ఏమిటి? మహేష్ బాబు గారు మురుగదాస్ సినిమా స్పైడరు 12 కోట్లు పోయింది ఆ రోజు. మా చిన్నబాబు గారు తీసిన పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ గారిది అజ్ఞాతవాసి ఫ్యాన్సీ రేటు కొన్నా. ఆ 2 సినిమాల్లో ఆ రోజు 25 కోట్లు పోయింది ఆ రోజు 2 సినిమాల్లో. మామూలుగా నేను డిస్ట్రిబ్యూటర్ అంటే షట్ డౌన్, ఎగ్జిబిటర్లు వచ్చి కూర్చుంటారు, అడ్వాన్సులు ఇచ్చినవి ఉంటాయి. 25 కోట్లు మొబైలైజేషన్ చేసి ఇవ్వలేము. సంపాదిస్తే డిస్ట్రిబ్యూషన్లో ఒక సూపర్ హిట్ అయితే 5 కోట్లు. నాకు బాగా గుర్తు 10 కోట్లు మిగిలిన సినిమా ఆ రోజుల్లో నాకు బాహుబలి, హయ్యెస్ట్ సంపాదించిన సినిమా అంటే. ఎందుకంటే ఆ రోజు 42 కోట్లు చేసింది, 20% కమిషన్ కొంచెం వాళ్ళు యాడ్ చేసి ఇచ్చారు, ఎక్స్ట్రాడినరీగా చేసిందని. ఆ రోజు 10 కోట్లు మిగిలింది. అంటే హయ్యెస్ట్ ఇన్కమ్ డిస్ట్రిబ్యూటర్గా ఏదైనా ఒక ఇయర్ సంపాదించామంటే బాహుబలి. పోయిన సినిమా 25 కోట్లు. ఇంపాసిబుల్. 25 కోట్లు పోయిన తర్వాత ఎంత వాడైనా హోల్డ్ అవ్వలేడు, అంత సంపాదించలేదు, ప్రాబ్లం అది. సో లక్కీగా నాకు పక్కన ప్రొడ్యూసర్గా కంటిన్యూ సక్సెస్లు ఉన్నాయి కాబట్టి ఈ అమౌంట్ని అటు పంపించి నేను స్టేబుల్ అయ్యాను. సో అందుకే డిస్ట్రిబ్యూటర్లు లాంగ్ రన్లో నిలబడలేరు, సక్సెస్ లాగంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తాయి. కానీ మీతో పాటు సినిమాలు చేసే అటు సురేష్ బాబు గారు కానీ, ఇటు అల్లు అరవింద్ గారు కానీ, వాళ్ళు అవుట్ రైట్ సిస్టమ్ అనేది పక్కన పెట్టి ఓన్లీ డిస్ట్రిబ్యూషన్కి వస్తేనే చేస్తూ వచ్చారు. మీరు ఒక్కళ్ళే ఒక విధంగా అవుట్ రైట్ మీద ప్రొడ్యూసర్స్ వాళ్ళు అసలు రిస్క్ తీసుకోరు, అదే చెప్తారు. ఎందుకు వాళ్ళు ఆల్రెడీ టాప్ పొజిషన్లో ఉన్నారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్లోకి వెళ్ళి ఎవరో తీసిన సినిమా కొని, ఎందుకంటే 90% ఫెయిల్యూర్స్ కదా, వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు 40-50 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీని చూస్తున్నారు. అందుకే వాళ్ళు అసలు నో రిస్క్ అంటారు. నేనేమో డిస్ట్రిబ్యూటర్గానే స్టార్ట్ అయ్యాను కాబట్టి నేను రిస్క్ చేస్తాను. నాకు కిక్ అది, సక్సెస్లు వచ్చినా ఫెయిల్యూర్స్ వచ్చినా నాకు శిరీష్కి కిక్. ఒక ఇప్పుడు దసరా కొన్నాం, ఎస్ ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఫెయిల్యూర్స్ వచ్చాయి, ఓకే. సక్సెస్లు ఫెయిల్యూర్లు రెండింటిని చూసుకుంటూ వెళ్తాను. ఇయర్ అంతా అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ మా బ్యాలెన్స్ షీట్ ఏంటి, ఎన్ని సినిమాలు కొన్నాం, ఏ సినిమాలు వచ్చింది, ఏ సినిమాలు కొన్నాం, ఫైనల్గా ప్లస్సా మైనస్ అంతే నంబర్. ఇప్పుడు దసరాది వల్ల ప్లస్ అంటే మాకు కుదరదు, నెక్స్ట్ వచ్చే సినిమాలో పోద్ది. నెక్స్ట్ కొనే సినిమాలో అన్ని హిట్స్ రావు కదా, పోద్ది.